హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు త్వరగా చేసుకునే స్నాక్స్లో ఇదొకటి. ఇవైతే సొరకాయ గారెలు, సొరకాయతో చేసుకోవచ్చు. ఈ గారెలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఈ సొరకాయ గారెలు చేయడానికైతే నేను ఒక సొరకాయని తీసుకున్నాను. ఆ తర్వాత కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డ, అలాగే కొత్తిమీర, కొద్దిగా నువ్వులు, కరివేపాకు, కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పల్లీలు అలాగే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. సొరకాయనైతే ఇట్లా తురిమి తీసుకున్నాను. నాకైతే 2 కప్పుల దాకా సొరకాయ తురుము అయితే వచ్చింది. ఇట్లా 2 కప్పుల సొరకాయ తురుమును వేసుకొని దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే పుదీనా, కరివేపాకు, అలాగే మనం ముందుగా తీసుకున్నటువంటి నువ్వులు కూడా వేసుకోవాలి దీనిలోనే. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కారము, టేస్ట్కి తగ్గినట్టుగా అయితే కారం వేసుకోండి. మీరు కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా కట్ చేసి వేసుకొని కానీ ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. లేదంటే కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కారం యూజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి, అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత 2 కప్పుల దాకా బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. 2 కప్పుల సొరకాయకి 2 కప్పుల బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా మంచిగా దాంట్లో సొరకాయ తురుములో ఉన్న వాటర్తోనే ఫస్ట్ అయితే కలుపుకోవాలి. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తేనే ఇట్లా వాటర్ కొద్దిగా చల్లుకుంటూ మనమైతే పిండిని కలుపుకోవాలి. లేదంటే లూజ్ అయిపోతుంది వాటర్ ఒకసారి పోసుకుంటే. సో ఇట్లా మంచిగా పిండి ముద్దను కలుపుకున్న తర్వాత దీనిలోకి నాకైతే సాల్ట్ సరిపోలేదు. సో అందుకే చూసుకొని అయితే వేసుకోండి మీరు. తర్వాత దీన్ని మంచిగా చిన్న ముద్దలుగానైతే చేసుకోవాలి. చేసుకొని ఇట్లా ఒక ఆయిల్ కవర్ని కానీ లేదా క్లాత్ని తడిపి కానీ మనమైతే గారెలను అయితే ఒత్తుకోవచ్చు. లేదా మనం గారెలు చేసుకుంటాం కదా మిషన్, దాంతోనైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా చేస్తేనే మంచిగా టేస్ట్ వస్తాయి. సో ఇట్లా కవర్ పైననైతే మనం ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ ఒకేసారి ఒత్తుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇట్లా మధ్యలో హోల్ పెట్టడం వల్ల మంచిగా కాలుతాయి గారెలు, అందుకనే పెడుతున్నాను. సో మంచిగా ఆయిల్ అయితే వేడైన తర్వాతనే ఈ గారెలు అనేవి కాల్చుకోవాలి. ఇట్లా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి గారెలను అయితే వేసుకొని కాల్చుకోవాలి. ఈ గారెలను వేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకొని మంచిగా కలర్ వచ్చేలాగానైతే కాల్చుకోవాలి. ఇట్లా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే. ఆ తర్వాత మన గారెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్ని గారెలని ఇలానే కాల్చుకొని తీసుకోవడమే, అంతే. మన టేస్టీ సొరకాయ గారెలు అనేవి రెడీ అయిపోతాయి. ఎంత సింపుల్లో చూసిరా. అట్లనే సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగనే.